ఒక స్టోరీ చెప్తావా ప్లీజ్? ఓకే చెప్తాను, బట్ స్టోరీ మధ్యలో క్వశ్చన్స్ వేయద్దు. అనగనగా ఒక ఎడారి ఉంది. ఎడారి అంటే తెలుసు కదా, డెజర్ట్ అనమాట. ఆ డెజర్ట్లో ఒక చిన్న పాండ్ ఉంది. అందులో ఒక కప్ప ఉంది. అయితే ఆ చిన్న కప్ప ఆ పాండ్లో హ్యాపీగానే ఉంది. బట్ ఎండలు ఎక్కువ అయ్యేసరికి ఆ పాండ్ డ్రై అయిపోయింది. అయితే ఆ కప్ప ఒక మంచి నీరున్న ప్లేస్ కోసం చూస్తుంది. అలా చల్లటి ప్లేస్ కోసం చూస్తూ చూస్తూ చాలా దూరం వచ్చేసింది. ఫైనల్గా ఆ కప్పకి ఒక పాము కనిపించింది. పాము అంటే తెలుసు కదా, స్నేక్. ఆ స్నేక్ పడగ విప్పుకొని ఉంది. ఆ స్నేక్ కింద నీడ ఉంది. నీడ అంటే తెలుసు కదా, షాడో అనమాట. ఆ షాడో ఉంది కదా, దాని దగ్గరికి వస్తే కొంచెం నీడ ఉంటుంది, హ్యాపీగా పడుకోవచ్చు అనుకుంది. అలా వెళ్ళి ఆ పాము కింద నీడలో అలా పడుకుంది. అప్పటికే ఆ పాము చాలా హంగ్రీగా ఉంది. ఇంకేముంది, కప్పని గుటుక్కును మింగేసింది. ఇంకంతే, స్టోరీ అయిపోయింది. నచ్చిందా స్టోరీ మరి? yes మమ్మీ. మరి ఈ స్టోరీకి మోరల్ ఏమర్థమైంది మీకు? నో మమ్మీ, నువ్వు చెప్పు మమ్మీ. ఈ స్టోరీ మోరల్ ఏంటంటే, మనం స్ట్రేంజ్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఎక్స్పెషల్లీ స్ట్రేంజర్స్తో చాలా అలర్ట్గా ఉండాలి. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియనప్పుడు కొంచెం అన్నీ అబ్జర్వ్ చేసుకొని మనం బిహేవ్ చేయాలి. లేకపోతే కప్ప పరిస్థితి చూశారు కదా. ఇక బెడ్ టైమ్ స్టోరీ అయిపోయింది, ఇంకా పడుకోవాలి మరి, స్లీపింగ్ టైం. గుడ్ నైట్ ఆల్. ఇఫ్ యూ లైక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.